పల్లవి, సుమలత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక దగ్గర అక్కడ ఇంకెవరు ఉండరు. పల్లవి వచ్చి బతిమాలుతూ ఉంటుంది సుమలతని. మేడం ప్లీజ్ మేడం, చరణ్కి ఖచ్చితంగా ఈ ఆల్బంలో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తను చాలా కష్టపడ్డాడు, విన్ అవుతాడు మేడం. చరణ్కి ఈ ఆల్బమ్ చేసే అవకాశం ఇవ్వండి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడు సుమలత అంటుంది, లేదు పల్లవి, అసలు ఫస్ట్ ఆల్బమ్కే వద్దన్నాను, అయినా కూడా సర్లే పోన్లే అని చెప్పి వదిలేశాను. కోర్స్ తను ఆల్బమ్ హిట్ అయింది కాదనట్లేదు, కానీ తను బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. నేను ఈ ల్యాండ్ కొంటుందే ఇంకో కాలేజ్ కట్టి చరణ్ చూసుకోవాలని, ఈ బిజినెస్ని ఇంకో కాలేజ్ని తను రన్ చేయాలని. ఇప్పుడు మళ్ళీ ఈ ఆల్బమ్ పనులు అనుకుంటూ ఇది ఇట్లా కంటిన్యూ అయిపోతుంది. తను విన్ అవుతాడో లేదో, టైం వేస్ట్, ఏం అవసరం లేదు, నేను ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు పల్లవి, అయ్యో లేదు మేడం, చరణ్ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది, తను విన్ అవుతాడు మేడం, ఒక్క ఛాన్స్ మేడం ప్లీజ్ మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. తను విన్ అవ్వకపోతే, ఆల్బమ్ హిట్ అవ్వకపోతే, తను గెలవకపోతే ఏంటి సంగతి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అయ్యో లేదు మేడం, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నాకు నమ్మకం ఉంది, చరణ్ గెలుస్తాడు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడు సుమలత, సరే అయితే చరణ్ ఈ ఆల్బమ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను. ఇన్ కేస్ తను ఈ ఆల్బంలో హిట్ అవ్వలేదనుకో, తను గెలవలేదనుకో, నేను కండిషన్ పెడుతున్నాను, ఆ కండిషన్ ప్రకారం నువ్వు చేయాలి అని చెప్పి అడుగుతుంది సుమలత. సరే మేడం చేస్తాను, ఏంటది అని చెప్పి పల్లవి అనగానే, ఇన్ కేస్ తను ఈ ఆల్బమ్ అది ఓడిపోతే కనుక నువ్వు ఖచ్చితంగా మా కాలేజ్ని, చరణ్ని వదిలిపెట్టి ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడెక్కడ కనిపించకూడదు అని చెప్పి పల్లవికి కండిషన్ పెడుతుంది సుమలత. ఇక ఆ కండిషన్కి చాలా షాక్ అయిపోతుంది పల్లవి. మరి పల్లవి కండిషన్కి ఒప్పుకుంటుంది అనుకుంటా మోస్ట్లీ. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.